ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగును గాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఎలా ఉన్నారు? దేవుని మహా గొప్ప కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నాయని తలుస్తూ మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే సమాధానము కలుగుతుంది, మేలు కలుగుతుంది అనే మాటలు మనకి కనబడుతూ ఉన్నాయి. సమాధానం అనేది అవసరం అంటారా లేదంటారా అండి? అవసరమే. ఎంత అవసరం అంటే అన్నిటికంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది సమాధానమే. ఒక వ్యక్తికి డబ్బులున్నా, ఆస్తిపాస్తులున్నా, అందచందాలున్నా, పేరు ప్రఖ్యాతలున్నా, నాకేంటి అనుకునే అంత స్థితిగతులు కలిగి ఉన్నా, ఏది కలిగి ఉన్నా సరే ఆ వ్యక్తికి ఖచ్చితంగా కావలసింది సమాధానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానం అనేది చాలా చాలా ముఖ్యం. ఈ రోజుల్లో చాలామంది ప్రజలు సమాధానం లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎన్నో రకాలైన ఆలోచనలు, ఎన్నో రకాలైనటువంటి ఒత్తిడులు, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు, ఎలా కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లాలో తెలియనటువంటి ఆలోచనలతో ఎన్నో రీతులుగా నలిగిపోతూ ఉన్నారు. సమాధానం లేక చాలామంది లోపల కృంగిపోతూ ఉన్నారు. బయటికి చెప్పుకోలేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆరోగ్యాన్ని బట్టి సమస్య, ఆరోగ్యం సరిగ్గా లేదని, అనారోగ్యం వచ్చింది అని, రకరకాల వ్యాధులు శరీరంలోనికి ప్రవేశించాయి అని, పిల్లల స్కూల్ అని, కుటుంబం గడపాలి, ఎలా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని, ఇలా ఎన్నో రకాలైన ఆలోచనలతో నలిగిపోతూ సమాధానాన్ని చాలామంది కోల్పోతారు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఒంటరితనం. ఇది మరీ ప్రతి ఒక్కరిని బాధిస్తూ ఉంటుంది. ఒక్కళ్ళే ఎవ్వరూ లేరు అనేటటువంటి బాధ ఒకటైతే, అందరూ ఉన్నా సరే ఎవరూ లేనటువంటి బాధ అనేక మంది హృదయాలని ఆవరించి నలిపేస్తూ ఉంటుంది, కృంగిదీస్తూ ఉంటుంది. ఇక సమాధానం అనేదే లేకుండా చేస్తూ ఉంటుంది. మనిషికి సమాధానం అనేది ఎంత ముఖ్యమైన విషయమో అంటే 1,50,000 రూపాయలు పెట్టి మంచాన్ని మనం కొనుక్కోవచ్చు, కానీ సమాధానంగా నిద్రపోవటాన్ని ఎక్కడ కొనుక్కుంటామండి? అది మనసులో నెమ్మది ఉన్నప్పుడే కదా హాయిగా సుఖనిద్ర కలుగుతూ ఉంటుంది. అలా వంటకాలు మన ముందు కనబడతాయి, కానీ తృప్తిగా తిని హాయిగా నవ్వుతూ ఉండే కృప ఎక్కడ దొరుకుతుందండి? సమాధానం హృదయంలో ఉన్నప్పుడే కదా. మనకి ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు, ఎన్నో రకాలైన ఆలోచనలు, ఎన్నో రకాలైన పరిస్థితులు మనసులో సమాధానం లేకుండా పక్కకి నెట్టేస్తూ ఉంటాయి. కానీ ఎన్ని వసతులున్నా మనిషికి ఏం కావాలి అంటే సమాధానం కావాలి. ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ సమాధానం ఒక్కటి ఉంటే చాలు, జీవితం అంతా సంతోషంగా బ్రతికేసేయచ్చు. ఉన్నదాంతో తృప్తి చెందేసి ఉన్నది తింటూ చక్కగా నులక మంచంలో పడుకున్నా సరే, పచ్చడేసుకొని తింటున్నా సరే, అంతరంగంలో సమాధానం ఉంటే హాయిగా నిద్రపోయి రోజుని మనం గడపచ్చు. కానీ చాలామందికి సమాధానం లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు, తట్టుకోలేకపోతున్నారు. కొన్ని సందర్భాల్లో ఎవరితో చెప్పుకోలేక తొందరపాటు నిర్ణయాలకి ఎందుకు ముందుకెళ్తున్నారు అంటే వాళ్ళకి ఏదో తక్కువై కాదు, కానీ సమాధానం లేకుండా. కుటుంబాల్లో భార్యాభర్తల మధ్యలో అసమాధానం, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో అసమాధానం. ఇంతకుముందు మనం అనుకున్నవే ఏదో ఆలోచనలు, ఏదో గొడవలు, ఏదో ఇబ్బందులు, సమాధానం మాత్రం ఉండదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే సమాధానము కలుగుతుంది.
హల్లెలూయా. నీకు సమాధానం కలుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు. నీకు మేలు కలుగుతుంది అని వాక్యం తెలియచేస్తుంది. ఎప్పుడు ఒక వ్యక్తికి సమాధానం కలిగిద్ది అంటే, మనం చదువుకున్న వచనంలోనే రాస్తుంది, ఎలీఫజు అనబడినటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగుతుంది అని. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఎప్పుడు సమాధానం వస్తుంది, మేలు జరుగుతుంది అంటే, ఆ వ్యక్తి ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తాడో అప్పుడు మేలు కలిగిద్ది, సమాధానం కలిగిద్ది అని వాక్యం ద్వారా తెలియచేయబడుతుంది. దేవునితో సహవాసం చేయాలి. కానీ ఈ రోజుల్లో చాలామంది దేనితో సహవాసం చేస్తారు అంటే, మనుషులతో సహవాసం చేస్తారు. అందుకని మోసపోతూ ఉంటారు. ఫోన్లతో సహవాసం చేస్తూ ఉంటారు. సమయాన్ని పోగొట్టుకుంటారు, బంధాలని పోగొట్టుకుంటారు, ఒక రకమైన చిరాకులోనికి వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది డబ్బులతో సహవాసం చేస్తూ ఉంటారు. డబ్బు 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 అని వారి హృదయం అంతా కూడా డబ్బుతోనే కొట్టుకుంటూ ఉంటుంది. ఆ డబ్బు డబ్బు అని వెళ్ళినటువంటి వ్యక్తి సరిగా తినలేక, సరిగా నిద్రపోలేక, ఉన్నదానిని అనుభవించలేక అల్లాడిపోతూ ఉంటారు. మనుషులు దేనితో సహవాసం చేస్తే సమాధానం కలిగిద్దో దానితో చేయకుండా మిగతా వాటన్నిటితో చేసి జీవితాన్నే నష్టపోతూ ఉంటున్నారు. ఏదైనా సరే ఇహపరమైనవి అన్నీ కూడా తాత్కాలికం కాబట్టి వాటిపైన మన దృష్టి నిలపకూడదు, వాటితో మన సహవాసం ఉండకూడదు. అవన్నీ కూడా వాడుకొని అవసరాన్ని బట్టి పక్కన పెట్టేయాలి. ఎవరితో సహవాసం చేయాలి అంటే దేవునితో మాత్రమే సహవాసం చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో మనం సహవాసం చేస్తే సమాధానం కలిగిద్ది. ప్రార్థన చేసుకొని మన రోజును ప్రారంభించాలి. ప్రార్థన చేసుకొని పనులను ప్రారంభించాలి. ప్రార్థన చేసుకొని కుటుంబాన్ని కట్టుకోవాలి. ప్రార్థన చేసుకుంటూ ప్రతి అడుగు ముందుకు వేయాలి. ప్రార్థన చేసుకొని వ్యాపారాల్ని మొదలు పెట్టాలి. ప్రార్థన చేసుకొని దేవుని నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు మన దగ్గర ఉన్నదాన్ని బట్టి కాదండి, మన హృదయంలో కలిగేటటువంటి సమాధానం ఉంటుంది చూసారా, అది మనకెంతో సంతోషాన్ని కలిగిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం దేవునితో సహవాసం చేయగలుగుతున్నామా? చాలామంది మనకు కనబడుతూ ఉంటారు. ఎన్ని చికాకులైనా పడతారు, ఎంత ఇబ్బందినైనా ఎదుర్కొంటూ ఉంటారు, ఎంత నష్టాల పాలైనా అయిపోతూ ఉంటారు, ఎంతగా దిగజారిపోయిన స్థితిలోకైనా వెళ్ళిపోతారు, ఎంతగా నిద్ర పట్టకుండా, తిండి తినకుండా, మనోవేదనతో ఏడుస్తూ గడిపేస్తూ ఉంటారు. అన్నీ చేస్తున్న మందిరానికి మాత్రం రారు, దేవునిని మాత్రం నమ్ముకోరు, ప్రభుతో సహవాసం మాత్రం చేయరు. ఆయన వింటున్నాడు సమాధానం ఇస్తానని, సంతోషాన్ని ఇస్తానని, నా దగ్గర ఇదంతా దొరుకుతుంది, నేను మీకు అన్నీ ఇస్తాను, సమృద్ధిని ఇస్తాను, అభివృద్ధి పొందిస్తాను, ఆశీర్వాదాన్ని ఇస్తాను, మీకు కావలసిన ప్రతిదీ, మీ అవసరాలన్నీ తీరుస్తాను, నా దగ్గరికి రండి అని దేవుడు అంటే మేము రామండి, మేము ఇలాగే ఉంటాం, ఎంత బాధైనా పడతాం, ఏడుస్తాం, నష్టాల పాలైపోతాం, ఎంత అసమాధానం గుండా అయినా వెళ్తాం, చికాకుల గుండా అయినా వెళ్తాం, కానీ మందిరానికి రాము అని చాలామంది చాలా రకాలుగా ప్రభు దగ్గరికి రాకుండా, ప్రభుతో సహవాసం చేయకుండా ఉంటారు. కొంతమంది మందిరం దాకా వచ్చినా మందిరంలోనే ఉంటారు, కానీ ప్రభుతో మాత్రం సహవాసం చేయరు. మందిరంలో ఉన్నా సరే వాళ్ళకి ఏం కావాలంటే డబ్బు కావాలి, మనుషులు కావాలి, ఆస్తిపాస్తులు కావాలి, పేరు కావాలి, నేను అనేది కావాలి. ఇక బయటే వాళ్ళ దృష్టి అంతా కూడా తిరుగుతూ ఉంటుంది. ఈరోజు వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక మంచి మాట చెప్తున్నానండి. దేవునితో కనుక ఒక వ్యక్తి సహవాసం చేస్తే వారికి దేవుడు సమాధానాన్ని ఇస్తాడు. కీర్తనల గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంది, యెహోవా తన ప్రజలకు సమాధానాన్ని కలుగచేసి ఆశీర్వదిస్తాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమాధానాన్ని కలుగచేసి ఆయన ఆశీర్వాదాన్ని ఇస్తాడంట తన ప్రజలకి. మనం మందిరానికి వచ్చి ప్రభు పాదాలు పట్టుకొని ఆయనతో సహవాసం చేస్తూ తన ప్రజలుగా, ఆయన ప్రజలుగా మనం మార్చబడితేనే మనకి సమాధానం కలిగిద్ది, లేదంటే కలగదు. 12 సంవత్సరాల రక్తస్రావ రోగంతో బాధపడే ఒక స్త్రీ మనకు కనపడిద్ది. ఇంట్లో ఉన్నంతకాలం, డబ్బులు ఖర్చు చేస్తున్నంతకాలం, అన్ని రీతిలుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నంతకాలం ఆమెకు విడుదల దొరకలేదు, సమాధానము దొరకలేదు. నానా రకాలుగా ఇబ్బంది పడింది. కుటుంబాన్ని బట్టి, సమాజాన్ని బట్టి, కలిగినటువంటి బలహీనతను బట్టి, స్వస్థత లేక, డబ్బులు అయిపోయి ఏం చేయాలో అర్థం కాక నలిగిపోతూ అల్లాడిపోయింది. కానీ ఎప్పుడైతే ప్రభు పాదాల దగ్గరకు వచ్చిందో, యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకుందో, యేసయ్యందు విశ్వాసం ఉంచిందో ఆమెకి స్వస్థత కలిగింది, సంతోషం వచ్చింది,
సమాధానం వచ్చింది, ఆమెలో ఉన్న బాధ అంతా పోయింది. ఇలా బైబిల్లో మనకి చాలామంది కనపడతారు. ప్రభువుని నమ్ముకొని ఆయనతో సహవాసం చేస్తే చాలండి, ఆయన బిడ్డగా బ్రతికితే చాలు, సమాధానం వద్దంటే వస్తుంది మన దగ్గరికి. హాయిగా ఉంటాం, కలిగిన దాన్ని బట్టి కాదు, అంతరంగంలో దేవుడిచ్చే సమాధానాన్ని బట్టి సంతోషంగా జీవితాన్ని గడపగలుగుతాం. యేసుచ్చే ఈ సంతోషం కావాలి అంటే ఆయనని నమ్ముకొని ఆయనతో సహవాసం చేస్తూ ఆయన బిడ్డలుగా బ్రతకండి. తప్పకుండా దేవుడు ఈ సమాధానాన్ని అందరికీ అనుగ్రహిస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ మంచి సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నువ్వు సమాధానాన్ని ఇచ్చే దేవుడివి, మేలు చేసే దేవుడివి. ఎవరైతే నీతో సహవాసం చేస్తారో, ఎవరైతే నీ ప్రజలుగా జీవిస్తారో వారికి నువ్వు సమాధానాన్ని ఇచ్చి దీవిస్తావని నీ లేఖనాల్లో నుంచి మేము తెలుసుకున్నామయ్యా. ఆ రీతిలో మేము నీ బిడ్డలుగా బ్రతుకుతూ మీతో సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళే కృప మా అందరికీ మీరు దయచేయండి. నీ మాటలు విన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆకర్షించండి. ఈ ఉదయకాలపు దీవెనలతో అందరినీ మీరు దీవించమని వేడుకుంటూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మాటలు విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని మహా గొప్ప కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.